వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది కాబట్టి ఉగాది రోజు ఏం స్పెషల్ ఈ వ్లాగ్లో ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆడవాళ్ళకి ఏ ఫెస్టివల్ అయినా సరే ముగ్గులతోనే మొదలవుతుంది కదా. ఇంటి ముందు చక్కగా కల్లాపి జల్లుకొని పొద్దున్నే రంగురంగులతో మొదలవుతుంది. సో ఈరోజు మా ఇంటికాడ నేనైతే ఈ ముగ్గులన్నీ వేశాను. మార్నింగ్ మాకు ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఇలా ముగ్గులు అయితే పెట్టుకొని ఆల్మోస్ట్ ½ అన్ అవర్ పట్టింది ఈ ముగ్గులన్నీ వేయటానికి. ఉగాది రోజు మా ఇంట్లో ఏం స్పెషల్స్ అంటే, ముందుగా ఎవరి ఇంట్లో అయినా చేసుకునేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అయితే స్వామివారికి నైవేద్యం పెట్టుకున్నాం. పూజ కూడా ఫినిష్ అయిపోయింది. పూజలోకి పరమాన్నం పులిహార అయితే చేసామన్నమాట. దీపారాధన అయిపోయిన తర్వాత అందరూ ఉగాది పచ్చడి అయితే తిన్నాము. అలాగే ఈరోజు మా ఇంట్లో ఏం స్పెషల్స్ చూపిస్తాను రండి. పొంగలి అంటే పరమాన్నం అన్నమాట. ఆ తర్వాత చింతపండు పులిహార. మా ఇంట్లో అందరికీ చింతపండు పులిహార అంటే చాలా ఇష్టం. సో అందుకని చింతపండు పులిహార. ఈరోజు ఉగాది రోజు మేమైతే ఇంట్లో నీసు వండుకుంటాము, తింటాము. కర్రీ వచ్చేసి మామిడికాయ చికెన్ గ్రేవీ కర్రీ అండ్ నార్మల్గా వైట్ ప్లెయిన్ రైస్ ఇంకా అవలా కుక్ అవుతుంది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఇవి. మరి మీ ఇంట్లో ఏం స్పెషల్సో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ బ్లాగ్ కూడా కంటిన్యూ చేస్తాను అనమాట. ఈరోజు నెక్స్ట్ ఇంకేమేం చేస్తున్నాము అని చెప్పి. మా చెల్లి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఫన్నీగా ఉంటుంది. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లి వాళ్ళైతే మార్నింగ్ పూజ అయిపోయి టిఫిన్ అయితే పొంగల్ పులిహార తినేసామన్నమాట. తిన్న తర్వాత వాళ్ళైతే మచిలీపట్నం అంటే మాది బందర్ కదా, బందర్లో పెద్ద సాయిబాబా గుడి, జిల్లాకోట సాయిబాబా గుడి చాలా ఫేమస్ అనమాట. అక్కడికైతే వెళ్ళారు టెంపుల్కి. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూస్తూ ఉండండి. మా చెల్లి వాళ్ళు ఇద్దరైతే ఇప్పుడే గుడికైతే వెళ్ళి వచ్చారనమాట. వస్తూ వస్తూ మా చెల్లి అయితే మా అమ్మ షాప్కి అయితే వెళ్ళింది. అక్కడ ఈ బ్యాంగిల్స్ తీసుకుందంట. బాగున్నాయి కదా. సో అదొక మోడల్ బ్యాంగిల్స్లో. నేను వేసుకున్నవి ఒక రకం. వస్తూ వస్తూ ఏం తెచ్చారంటే, నాకైతే కొబ్బరి నీళ్ళు తెచ్చారు. ఇంకొక చెల్లి రాగానే తినింది పులిహార పెట్టుకొని. తినైతే ఈ కలర్ బ్యాంగిల్స్ తెచ్చుకుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు లంచ్ టైం అవుతుంది, లంచ్ చెయ్యాలి. చూస్తూ ఉండండి. ఇప్పుడు మా చెల్లెళ్ళని అయితే ఒకటి అడుగుతాను, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము. శ్యాము, ఇప్పుడు ఈరోజు ఉగాది కాబట్టి ఉగాది రోజు నుంచి నువ్వేదన్నా మంచి పని చెయ్యాలి, ఇవాళ నుంచే స్టార్ట్ చేయాలి అనుకునేది, ఈ ఇయర్లో నీకు ఇదైతే బాగుండు అనేది ఏదైనా ఉంటే చెప్పు. ఈ సంవత్సరం నుంచా? యాక్చువల్లీ నేను అన్ని మంచి పనులే చేస్తాను కాబట్టి ఈ సోదాపి మ్యాటర్ చెప్పు. అంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ అనుకో 6కి అలా లెగిస్తావు కదా. అమ్మ 5:30 నుంచి అలారం పెట్టి మోగి 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 లేసామంటే ఈ రోజు నుంచైనా, అంటే ఈరోజు అయిపోయింది అనుకో, రేపటి నుంచైనా త్వరగా అమ్మ లేపక ముందే లెగుస్తావా, కాలేజీ త్వరగా బస్సు మన ఇంటి ముందు ఆకముందే నువ్వే వెళ్తావు, అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పు. ఏమి జరిగే పనులకు కనిపించట్లా, అది మాకు తెలుసు. అయితే ఇయర్ నుంచి ఏది చేయనంటావు? చేస్తా. ఏంటిది? టైం టు టైం భోజనం అయితే చేస్తా. అది కాకోకుండా మంచిగా నిద్రపోతా. అది కూడా ఏ రోజు నిద్రపోవట్లేదు, జాగారం జరుగుతుంది. ఓవర్ యాక్షన్ చేయకుండా సరిగ్గా ఒకటి చెప్పు. ఏం చెప్పాలి? దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఆ పిల్ల ఏది అనుకోవట్లా, నేను ఇది చేయాలని ఏం లేదు, తిన్నాం పడుకున్నాం లేసామా కాలేజ్. నేను జిమ్కి వెళ్ళి డైట్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. ఏమంటారు? జిమ్కి వెళ్ళి డైట్ చేయాలా? మామూలుగా డైట్ చేయొచ్చుగా. ఇవన్నీ అయ్యే పనిలాగా కనిపించలేదు కానీ కూర్చో. అక్కి చెప్పుద్ది. చెప్పు నువ్వేమనుకుంటున్నావు? చెప్పు. ఆగు, చెప్తుందిగా. చెప్పు. దేవుడు రాసే అది ఏది జరగాలంటే అది జరుగుతుంది. నేనైతే ఏది చేయను అని చెప్తుంది. నువ్వేం చేస్తావు?
ఉంటుంది కదా చెప్పు ఫస్ట్ చెప్ప. నేనేం చేస్తాను, ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఈ ఇయర్ త్వరగా మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయ్యి మంచి రీచ్ రావాలని చెప్పి ఎక్కువగా కష్టపడి మంచి మంచి రీల్స్ మంచి మంచి వీడియోస్ మీ అందరి కోసం అప్లోడ్ చేస్తాను. అంటే సో మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే చేస్తాం. మా చెల్లెళ్ళు టెంపుల్ నుంచి వచ్చిన కంచేపటి తర్వాత అందరూ కంచేపు రెస్ట్ అయితే తీసుకున్నారు. ఇంకా ఈవినింగ్ రొటీన్ మామూలుగా ఇంట్లో పనులన్నీ పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు నైట్ టైం అనమాట. ఈరోజు ఉగాది కాబట్టి గుళ్ళో భజనలు అయితే చేస్తున్నారు. మా ఇంటి ఎదురుగానే టెంపుల్ అయితే ఉందన్నమాట. సో అక్కడైతే భజన చేస్తున్నారు. ఇంకా ఇవాళ నేనైతే నైట్కి డిన్నర్లోకి చపాతీ చేశాను. దాంట్లోకి చికెన్ కాజు కర్రీ అయితే చేశాను అనమాట. మార్నింగ్ కర్రీ కొంచెమే ఉంది, అందుకనే మళ్ళీ ఇప్పుడు కొంచెం చికెన్ కర్రీ అయితే చేశాను. సో ఎలా చేశానో చూపిస్తాను. చపాతీ పిండి అయితే మా చెల్లి మిక్స్ చేసి పెట్టింది. మా చెల్లి చపాతీ బాగా చేస్తుంది అనమాట. అంటే సాఫ్ట్గా వస్తాయి, కాల్చినా కూడా ప్రాపర్గా కాలుస్తుంది తనైతే. ఇది వచ్చేసి మార్నింగ్ మామిడికాయ చికెన్ చేసాం కదా, అది కొంచెం కర్రీ అయితే ఉండిపోయింది. ఇది అందరికీ సరిపోదని చెప్పి మళ్ళీ నేనైతే చికెన్ కాజు కర్రీ అయితే చేశానన్నమాట. ఇప్పుడు అందరికీ ఇదే చపాతీల్లోకి, అందరూ చపాతీలే తింటాము. మా పాపకైతే కొంచెం అన్నం పెట్టేశాను, కొంచెం కర్రీతో కొంచెం పెరుగన్నంతో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నైట్ మా అమ్మ షాప్ నుంచి వచ్చేసిన తర్వాత ఆవిడ కూడా టిఫిన్ చేస్తారు. ఈలోపు మేము కూడా టిఫిన్ చేసేసి ఇంకా నైట్ డైలీ మజ్జిగ తాగుతాము. ఇంతే మా డైలీ రొటీన్, రోజు ఇలాగే ఉంటుంది అనమాట. అంటే డైలీ నాన్ వెజ్ కాదు, వెజ్ నాన్ వెజ్ అలా ఉంటుంది. ఈరోజు ఉగాదికి అయితే ఇలా జరుపుకున్నాము. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.